బీసీ కమిషను వాదనలు విన్నది, ఎవరు బాధ అనేది ఇది. కానీ ఇక్కడ కొత్తగా ఒక ఆలోచన చేయవలసింది ఏంటంటే, ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్న బీసీ కమిషన్ తెలంగాణ 29 రాష్ట్రాల్లో కూడా ఉంది. అక్కడ ఒక చైర్మన్, మెంబర్స్ ఉంటున్నారు. వాళ్ళ పరిధిలో వాళ్ళు ఏమేమి కులాల కలపాలన్నా, కులాలని తీయాలన్నా రెండు కూడా ఆ బాడీకి రాజ్యాంగం, నేషనల్ బీసీ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు అధికారాలు అప్పచెప్పారు. తద్వారా చేసుకుంటూ వస్తున్నారు. రాములు గారిది అయిపోయింది, వకలాభరణది అయిపోయింది, ఇప్పుడు పెద్దలు నిరంజన గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. మీరు వెళ్ళారు, చెప్పారు, 26 కులాల వాదనలు విన్నారు. కానీ ఇక్కడ 26 కులాలు కూడా లేవు. నిజం చెప్పాలంటే ఒక 10 కులాలే ఉన్నాయి. అందరూ 26+1 అనుకుంటున్నారు. అంటే మిగతా 16 కులాలు కూడా మమ్మల్ని తీసేశారు అనేది కూడా వాళ్ళ తెలియని స్థితిలో ఉన్నారంటే నిజంగా సభ్య సమాజం కానీ మేధావులు కూడా సిగ్గుపడాలి. అంటే రెండు, ఈ తీసేసిన తర్వాత కూడా రాజ్యాంగబద్ధంగా నాకు వచ్చింది కదా, మా తాత ముత్తాతల నుంచి వస్తున్నారు అనుకుని వాడు క్యాస్ట్ సర్టిఫికేట్ పిల్లలు చదువుకుంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళటం, లేకపోతే ఏదైనా రేషన్ కార్డు అప్పుడు వెళ్ళటం తప్ప, తీసేశారన్న జ్ఞానంలో కూడా లేని అజ్ఞానంధకారంలో ఉన్న ఈ కులాలకి దేవుడు దిక్కు కాకపోతే ఇంకెవరు దిక్కు? ఈ 10 కులాలు కూడా కొన్ని లక్షల కోట్ల మందిలో లేరు. ఇక్కడ మహా అయితే ఒక 2-3 లక్షలు ఉంటారు, ఎంత ఉంటారో కూడా తెలియదు, సబ్జెక్టు కరెక్షన్. ఇటువంటి వాళ్ళ కోసం ఇంకా కొంతమంది ఎందుకో అనాలోచిత నిర్ణయాలతోటి, ఏదో కుంటి సాకులతోటి, భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు న్యాయస్థానాలు చెప్పినా కూడా జార్ఖండ్ అండ్ బీహార్, ఈ మధ్యకాలంలో జార్ఖండ్ అండ్ బీహార్ విడిపోయినప్పుడు కూడా క్లియర్గా చెప్పింది భారతదేశ అత్యున్నత న్యాయస్థానం. ఏ రాష్ట్రాలు విడిపోయినా అక్కడున్న బీసీలే కంప్లైంట్ చేశారు కాబట్టి బీసీలు మాత్రం ఏదో ఒక రాష్ట్రంలో ఉండే ఆప్షన్ టు ద బీసీస్, నాట్ ఫర్ గవర్నమెంట్. అంటే ఆప్షన్ ఎన్నుకునేది వీళ్ళకే ఉంటుంది. రెండు జార్ఖండ్లో ఉండాలా, బీహార్లో ఉండాలా, వీళ్ళే నిర్ణయం తీసుకోవాలి. వీళ్ళు ఒక్కసారి అక్కడ నిర్ణయం తీసుకున్న తర్వాత ద పర్సన్ బిలాంగ్స్ టు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళినా వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలి. దిస్ ఈజ్ రాజ్యాంగం, భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన జడ్జిమెంటు. ఇది నిజంగా తెలంగాణలో ఆలోచన చేస్తే ఒక్క రోజులో అమలు చేయొచ్చు. ఒక్క రోజులోనే దీనికి కమిటీలు వేసి ఇంకోటి చేయవచ్చు. చాలా మంది మీ 26 కులాలని ఓసీల్లో కలిపారంటున్నారు. అది తప్పుడు మాట అని నేను అంటాను. మిమ్మల్ని ఓసీల్లో కలిపితే మీరు వెళ్ళి ఓసీ సర్టిఫికేట్ తీసుకుంటే మిమ్మల్ని జైల్లో పెట్టవచ్చు. నేను కంప్లైంట్ ఇస్తే కరెక్టా? ఒక్క నిమిషం నా మాట పూర్తిగా చెప్పనివ్వండి. అంటే సమాజానికి తెలియాలి మనం ఏం చేస్తున్నాం, ఏం తప్పులు మాట్లాడుతున్నాం తెలియాలి. మీరు పుట్టినది కళింగ సామాజిక వర్గంలో, మీరు వెళ్ళి ఓసీ సర్టిఫికేట్ తీసుకున్నారు. మీ అబ్బాయి ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాడు. మీ అబ్బాయి ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాక రెండో నెంబర్లో మా అబ్బాయి ఉన్నాడు. మా అబ్బాయి మీ రాంగ్ క్లెయిమ్ చూసి ఆ పోస్ట్ నాకు రాలేదని నేను క్లెయిమ్ వేస్తే మిమ్మల్ని, మీ అబ్బాయిని జైల్లో పెట్టడానికి నా లెటర్ ఉపయోగపడదా? అంటే మీరు రాంగ్ క్లెయిమే కదా. ఓసీలని మీరు ఎలా అంటారండి? మీరు పుట్టిందే మీ కళింగ సామాజిక వర్గంలో, మీ తాత ముత్తాతల నుంచి రిజర్వేషన్ వస్తుంది మీకు 1920. ఒక్క నిమిషం. కానీ ఇక్కడ ఓసీలని తీసుకుంటే రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని నేను అడుగుతున్నా. సరే, ఇక్కడ ఓసీలు బీసీలు అంటే ఈ పర్టికులర్గా 26+1 కులాలు ఏవైతే ఉన్నాయో, దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఇక్కడ బీసీలు కాదు, ఓసీలు కాదు సార్. అది మాట్లాడండి, నేను అదే చెప్తున్నాను. మీరు నడి రోడ్డులో నిలబడ్డారు మీరు. ఎందుకంటే గత కులగణన సర్వే జరిగింది. కులగణన సర్వేలో ఈ కులాల ప్రస్తావన కానీ, ఈ కులాల పేర్లు కానీ ఎక్కడా లేవు. అంటే భారతదేశంలో ఉండే ఒక భారతీయుడిగా, అంటే ఇక్కడ ఒక మనిషి, ఒక కులము, లేకపోతే ఒక వ్యక్తి ఇక్కడ జీవిస్తున్నాడనే ఒక గుర్తింపు లేకపోతే ఎలాంటి రాజ్యాంగంలో, ఎలాంటి ప్రజాస్వామ్యంలో మనం ఉన్నది అనేది ప్రతి ఒక్క ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క నాయకుడు కానీ, ప్రజలు కానీ గుర్తించాలి. అయితే ఇది నిజంగా ఎంత దౌర్భాగ్యం. ఇక్కడ ఓసీలా బీసీల పక్కన పెడితే కులం అనేది ఉందంటే కులానికి ఒక గుర్తింపు అయితే ఉండాలి. ఆ గుర్తింపు కూడా లేదు 26 కులాలకి. అంటే నిజంగా నాయకులకి, ప్రజాప్రతినిధులకి సిగ్గు ఉండి దీని మీద విచక్షణతో ఆలోచిస్తే మనం ఎంత తప్పిదం చేసామన్నది అయితే వాళ్ళు గమనించగలుగుతారు. అదే నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, అసలు ఇది ఒక మానవీయ కోణంలో నిజంగా ఆలోచన చేస్తే, నేను 3 నెలల నుంచి డిబేట్ చేశాక నాకు అర్థమైంది ఏంటంటే, అసలు 22 లక్షల మంది ఎంతో సబ్జెక్టు కరెక్షన్ 26 కులాలు అంటున్నారు. 26 కూడా కాదు, 10 మందే ఉన్నారు. ఈ 10 మంది నిజంగా 2014 పూర్వం నుంచి కూడా ఇక్కడే ఉంటున్నారు, తర్వాత కూడా ఇక్కడే ఉంటున్నారు. ఎవరు అక్కడికి పోలేదు, సొంత ఇళ్ళు ఉన్నాయి, వ్యాపారాలు చేసుకున్నారు, వాచ్మ్యాన్లుగా రకరకాలుగా. వ్యాపారాలు అంటే ఏదో బిలియనీర్స్ కాదు, చిన్న చిన్న రోడ్ల మీద ఏదో మన ఇడ్లీ బండి పెట్టుకోవడం, రకరకాల పెట్టుకోవడం. వీళ్ళందరికీ కూడా విచిత్రం ఏమిటంటే, నిజంగా పుట్టిన కులాన్ని తీసేయకుండా నాకు కోపం ఉంది కాబట్టి వీళ్ళకి ఇందిరమ్మ చీరలు ఇవ్వను, ఇల్లు ఇవ్వను బ్రాకెట్లో పెట్టినా పోనీ దండం పెట్టుకునేవాడు. ఆ క్యాస్ట్ నుంచాలి కదా. నిజంగా ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే,
కులాన్ని మార్చేయటం ఎక్కడన్నా ప్రపంచంలో కాదు ఎక్కడన్నా జరిగిందో లేదో మనకు తెలియదు కానీ సబ్జెక్టు కరెక్షన్. తెలంగాణ రాష్ట్రంలో నిజంగా అప్పటి ముఖ్యమంత్రి ఒక పుట్టిన కులాన్ని ఈ కులం నీది కాదు అని ఒక్క పెన్నపోటుతో ఈ పుట్టిన సపోజ్ మీరు మీ కళింగ కాదు, నువ్వు నీ కులం ఏంటో నాకు తెలియదు, యువర్ అన్ఫిట్ ఫర్ రిజర్వేషన్ అని చెప్పారండి. సార్ ఇక్కడ విషయం ఏంటంటే ఇది ఒక రాజకీయ దురుద్దేశంతో తీసుకుంటే నిర్ణయం ఇవాళ సామాజిక సమస్యగా రూపాంతరం చెందింది. సామాజిక కాదు, నిజంగా ఇది ఒక యుద్ధం మొదలవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఇది ఒక తప్పిదం సార్. దానికి ఎలా నేను చెప్పగలనంటే మళ్ళీ ఇందనక ఆ డిబేట్ మధ్యలో ఆగిపోయింది. చెప్పండి 1 ఆగస్టు 2014 ఒక మెంబర్ సెక్రటరీ గారు ఇచ్చిన లెటర్ తో ఆధారంగా 14/8 మెంబర్ సెక్రటరీ అన్నప్పుడు ఆ మెంబర్ సెక్రటరీ బిలాంగ్స్ టు ఏపీ అని చెప్పండి, జనాలకు తెలియాలి. ఏపీ కాదు సార్, అక్కడ ఏపీ కాదు, తెలంగాణ కాదు, మధ్యలో ఉన్నాడు ఆయన. ఉమ్మడి వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ నుంచి వచ్చినట్టు అతను ఆ రోజుకి ఇంకా బ్యాక్వర్డ్ వెల్ఫేర్ ఇది బైఫికేషన్ కూడా కాలేదు ఇంకా. నేను అందుకే చెప్తున్నాను రెండు రాష్ట్రాలకి మెంబర్ సెక్రటరీ గారు ఉన్నారు అండ్ 2 రాష్ట్రాలకి ఒకే గవర్నర్. ఎందుకు ఉన్నారో మళ్ళీ కూడా చెప్తున్నాను. ఏపీకి నేను ఎందుకు అంటున్నానంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే మెంబర్ సెక్రటరీగా అపాయింట్ అయ్యాడు. అది మళ్ళీ చెప్తాను. అయితే ఉండండి, ఇదే మెంబర్ సెక్రటరీ గారు 1వ తారీఖున 1 ఆగస్టు 2014 లెటర్ ఇవ్వగానే 14 ఆగస్టు 2014 జీవో చేశారు. మెంబర్ సెక్రటరీ గారు తప్పిదం జరిగిందని చెప్పేసి మళ్ళీ 24 సెప్టెంబర్ అంటే నాట్ ఈవెన్ 45 days మళ్ళీ వెంటనే ఆయన ఏంటి కరెక్షన్ చేసి లేదు ఇక్కడ అనంతరామన్ కమిషన్ లో ఎక్కడ కూడా ఈ కులాలకి భౌగోళికంగా ఈ ప్రాంతానికి సంబంధించిన ఎక్కడ రాయలేదు. కాకపోతే అనంతరామన్ కమిషన్ లో వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే ఎక్కువగా ఉనికి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ కులాలు ఉన్నాయని రాశారు తప్ప ఈ ప్రాంతానికి చెందినమైన విషయం అయితే ఎక్కడ రాయలేదు. సో అది డీటెయిల్డ్ గా స్టడీ చేసిన తర్వాత ద సేమ్ మెంబర్ సెక్రటరీ హస్ గివెన్ రికమెండేషన్ టు ఇంక్లూడ్ మిస్టేక్ జరిగింది. ఈ 13 కమ్యూనిటీస్ ని మళ్ళీ బీసీ జాబితాలో తెలంగాణలో చేర్చాలి అని చెప్పి రాసి ఇచ్చారు అఫీషియల్ గా. ఆ లెటర్ కూడా ఉంది, కోర్టు కూడా ఇచ్చారు. ఆ లెటర్ కూడా రావడానికి కారణం ఏంటంటే ప్రిన్సిపల్ సెక్రటరీ అప్పుడు రాధా గారు ఐఏఎస్ ఆయన తెప్పించారు ఇక్కడ. అంటే ఎందుకంటే ఈ కులాల వాళ్ళు వచ్చి మళ్ళీ రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. అసలు వాస్తవంగా ఏంటంటే ఆయన మొత్తం డీప్ గా స్టడీ చేసిన తర్వాత డీటెయిల్డ్ గా రాసి ఇచ్చారు. ఈ 26 కులాల్లో 13 కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వీటికి భౌగోళిక ఇదైతే నిర్దేశించడానికి లేదు, రిస్ట్రిక్షన్ అనేది లేదు. కాబట్టి ఈ 112తో పాటు ఈ 13 కులాలను కూడా తెలంగాణ జాబితాలో చేర్చొచ్చు అని చెప్పేసి రికమెండేషన్ ఇచ్చారు. మీరు ఆగస్టు 1వ తారీఖున ఇచ్చిన రికమెండేషన్ తీసుకుని జీవో తెచ్చిన వాళ్ళు మళ్ళీ అదే మెంబర్ సెక్రటరీ ఇంకో రికమెండేషన్ ఇచ్చి తప్పిదం జరిగింది. ఇక్కడ మళ్ళీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే 26 కులాలని తెలంగాణ బీసీలో కలుపుతున్నారు అంటున్నారు. బట్ ఇక్కడ కలపడం అని కాదండి, జరిగిన తప్పిదాన్ని సరి చేస్తున్నారు అంతే. ఇది చాలా మంది ఏంటంటే మేధావులు గమనించాలి. ఇంకోటి ఏంటంటే సార్, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఏదైతే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే కేసీఆర్ గారు వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీకి 18 సీట్లు ఇక్కడ గెలిపించారంటే ఆంధ్ర వాళ్ళు మొత్తం ఓట్లు వేసేయడం వల్ల వీళ్ళకి జరిగిపోయింది. సో ఇక్కడ మనం వీళ్ళని ఎక్కడ కూడా ఇది చేయలేము, కాకపోతే ఇక్కడ బీసీలు అనే వాళ్ళని విభజించవచ్చు, అలాగే ఈ ఆంధ్ర ప్రాంతం సంబంధించిన వాళ్ళని మొత్తం వాళ్ళ పొట్ల కొట్టేయచ్చు అనే ఒక దురుద్దేశంతో, రాజకీయ దురుద్దేశంతో బీసీలు మాత్రం తీసేయచ్చు, అగ్ర కులాలు మాత్రం ఉండొచ్చు. అదే సార్, ఒక రాజకీయ దురుద్దేశంతో అంటే నిజంగా విచక్షణ లేకుండా ఈ అనగారినటువంటి ఈ కులాలు అన్నిటికీ నిజంగా మీరు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, ఇవాళ ముఖ్యమంత్రి గారు గారైనా మీరు ఎక్కడైనా మంత్రులు గాని మీరు అబ్జర్వ్ చేయండి, 26 కులాలకు సంబంధించిన వాళ్ళు ఏ కార్మిక రంగంలో లేని రంగం అంటే ఏమైనా ఉందా? లేదు. ఇవాళ భాగ్యనగర్, ఇంతటి భాగ్యనగర్ నిర్మాణంలో కూడా ఎంత పాలు పంచుకొని మా కష్టంతో చెమటోర్చి ఈ అభివృద్ధిలో మా వాటా ఉందా లేదా? ఇలాంటి కులాలని మీరు విచక్షణ లేకుండా తీసేసేసి మళ్ళీ అదే నాయకులు ప్రతి ఎన్నికల్లో తప్పిదం జరిగింది మేము సరి చేస్తా ఉన్నారు. ఇవాళ తప్పిదాన్ని సరి చేస్తుంటే కొత్తగా కలుపుతున్నారనే నినాదం ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఇది మన విచక్షణతో చాలా ఆలోచన. చాలా మంది ఇక్కడున్న మేధావులు గాని, బీసీలు గాని, ఇక్కడున్న బీసీ సామాజిక వర్గాలకి 26 కులాల తరపున ప్రైమ్ న్యాయ వేదికగా మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే 26+1 కులాలు బీసీ రిజర్వేషన్ కొత్తగా అడగట్లేదు. సబ్జెక్టు కండిషన్ అర్థం చేసుకోండి, కొత్తగా అడగట్లేదు. 1920 కంటా ముందు బ్రిటిష్
అక్కడ మనం మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పటి నుంచి కులాలు వచ్చాయి. తద్వారా కొన్ని శతాబ్దాలుగా ఈ రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. ఈ రోజున బీసీలుగా గుర్తించండి మమ్మల్ని మేము అని ఎవరు అడగట్లేదు. 138 బీసీ కులాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశంలో తెలంగాణ భూభాగంలో ఉన్న ఈ కులాలను 26 కులాలను ఆల్రెడీ రిజర్వేషన్ కొన్ని శతాబ్దాలుగా భారత రాజ్యాంగాన్ని అనుసరించిన వచ్చిన వాటిని తీసేసినందుకు ఆ లిస్టులో పొందుపరచమంటున్నారు. మళ్ళీ అర్థం చేసుకోండి, కొత్తగా రిజర్వేషన్ ఇవ్వద్దు, వాళ్ళకిస్తే మాకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళకిస్తే మా వనరులకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళకిస్తే మా కంచంలో అన్నం